మరి ఏంటి సార్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఎంతవరకు ఉపయోగపడే మనకి? ఉపయోగపడ్డాయి డెఫినెట్లీ. చాలా ప్రొడ్యూస్ ఇక్కడ కొత్త కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి. ఎంఎస్ఎంఈల ద్వారా మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ అయితే పెట్టారో అది వాళ్ళు ముద్ర అని, స్టార్టప్ అని, స్టాండప్ అని ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్త కూడా దాదాపు 50,000 నుంచి మొదలుపెట్టి 5-6 కోట్లు 10 కోట్ల దాకా కూడా లోన్స్ ఇచ్చారు. ముద్ర ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ముద్ర అనేది లిమిటెడ్ 50,000 వస్తుంది. స్టార్టప్ స్టాండప్ అంతా 10 లక్షలు 20 లక్షలు. బట్ స్టాండప్ లోన్స్ అన్ని మీకు 10 కోట్ల దాకా కూడా ఇచ్చిన సందర్భాల్లో ఉండి 100 కొత్త కొత్త పరిశ్రమలు వచ్చాయి. రాలేదనడానికి వీల్లేదు. అక్కడ వాళ్ళు మేక్ ఇన్ ఇండియాని ప్రోత్సహించారు. అయినా ఇప్పటికి కూడా మీరు చైనాతో కాంపీట్ చేయలేదు. అదే కదా ఇప్పటికీ వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్లి వస్తువు మళ్ళీ పాలిష్ చేసి మనకి ఇక్కడ చౌక అమ్ముతాడు మన వస్తువుతో. అదే ఇప్పుడు గ్రానైట్ ఉందనుకోండి, ఇక్కడ బ్లాక్ తీసుకెళ్తాడు, అక్కడ పాలిష్ చేస్తాడు. ఇక్కడ తీసుకొచ్చి మీరు 110కి అమ్మితే వాడు 90కి అమ్ముతాడు. అది అక్కడ పోయింది ఎట్లా, పాలిష్ అయింది ఎట్లా, రిటర్న్ వచ్చింది ఎట్లా? అంత లేబర్ ఉంది, టెక్నాలజీ ఉంది వాడి దగ్గర. అంటే ఈ ఒక్క వస్తువు ఎగ్జాంపుల్ అది చెప్తున్నా. మీకు అన్ని వస్తువుల్లో ఇట్లా కమ్ముకుపోయారు చైనా వరల్డ్ వైడ్. ఇక్కడ అమెరికాలో మీరు ఏ షాప్లో పోయి ఏ వస్తువు తీసుకోండి మేడ్ ఇన్ చైనా ఉంటుంది. అంత ప్రొడక్షన్ ఆ లెవెల్కి రాకపోయినా డెఫినెట్లీ మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఒక 10 to 15% మాత్రం మన ఇండియన్ దీంట్లో స్టార్ట్ అయ్యాయి. మన వస్తువులు మనకు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో వచ్చాయి, అందులో అనుమానం లేదు. ఎగుమతులు కూడా మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 10%, 13% పెరిగినాయి. సో ఆ మార్కెట్ కూడా, ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా కొంత క్రియేట్ అయింది వీళ్ళకి, అందులో అనుమానం లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ ఏంటి? కాంపిటేటివ్ మార్కెట్. చైనా వాడు 10 రూపాయలకి అమ్మితే మీరు కూడా 10కి అమ్మాలా, లేదా 9 రూపాయలు 95 పైసలకు అమ్మాలి. అప్పుడే మీ వస్తువు పోతుంది. మీరు ఆ వస్తువు పట్టుకొని 20 రూపాయలు అంటే వాడు పక్కకు 10 రూపాయలకు అమ్మితే మీరు ఏం మేక్ ఇన్ ఇండియా అయితే ఏంటి, మేడ్ ఇన్ ఇండియా అయితే ఏంటి, అది పనికిరాదు. సో అట్లా వాళ్ళకి మొనోపోలీ చాలా వస్తువుల మీద ఉంది, మనకు లేదు మొనోపోలీ. అట్లా కొన్నిటికే ఉంది. మన ఫుడ్ ఇట్లాంటి ప్రాసెస్. మన చిన్న దేశమైన చైనాతో మనం పోటీ పడలేకపోతున్నాం. అదే కదా వాళ్ళ అసలు మీరు చైనా డెవలప్మెంట్ అంటే మన దగ్గర మ్యాన్ పవర్ కూడా ఎక్కువే ఉంది కదా సార్. వాళ్ళకంటే ఎక్కువైంది ఇప్పుడు. పాలసీస్ అది ఎంకరేజింగ్ ఉండాలి, దానికి ఇంట్రెస్ట్. కొంత ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది చైనాలో. లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ మన దగ్గర అంత ఉండదు. రూల్స్ దాని ఏమంటారు, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉందనుకోండి, తుప్పలు గీప్పలు కొట్టడానికి వాడు మనేగ్రా అనే ప్రోగ్రామ్కి వెళ్తాడు కదా, మనేగా పోతే వాడు ఏం పని చేయడు, తుప్పలు కొట్టి సాయంత్రానికి 500 తీసుకుంటాడు. అదే చైనాలో నడవదు. వాడు పని చేయాల్సిందే చచ్చుకుంటాడు. అది అంటే ఒక నిర్బంధ విధానం ఉంటుంది అక్కడ. అది మనం లైక్ చేయకపోవచ్చు కానీ బట్ ఆ పద్ధతిలో వాళ్ళు అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తెచ్చారు. లైక్ చేయకపోయినా సచ్చినట్టు చేసిన వాడు అందుకనే దేశం. ఒకసారి ఆ కంట్రీ బ్రిడ్జెస్ కానీ, రైల్వే లైన్స్ కానీ, మెట్రోపాలిటన్ సిటీస్ కానీ, బుల్లెట్ ట్రైన్స్ పెట్టించుకోండి, బుల్లెట్ ట్రైన్స్ పెట్టించుకోండి, అసలు అద్భుతంగా ఉంటాయి. మనం ఒక్క వందే భారత్ తెచ్చుకుని అన్నాం మనం కదా. మీరు అక్కడ చూడండి, అసలు ఫ్లైఓవర్స్ కానీ, రైల్వే బ్రిడ్జెస్ కానీ, ఓ నదులకు అడ్డంగా కట్టిన బ్రిడ్జిలు కానీ 1-2 పెరుగుతాయి, గూగుల్లో కొట్టి చూడండి, అదే మీకు వస్తాయి. అసలు అమేజింగ్. అసలు అమెరికాలో లేవు అట్లాంటివి. అంత అభివృద్ధి సాధించింది చైనా మన కళ్ళెదురుగా. నేను అసలు చైనాలో విజిట్కి పోయినా అసలు ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. కమ్యూనిస్ట్ కంట్రీ అనుకోండి. చిన్న వియత్నాం పోయినా లాస్ట్ ఇయర్, జస్ట్ 6 నెలల కింద. వియత్నాం డెవలప్మెంట్ కూడా మన డెవలప్మెంట్ మనం లేని వాళ్ళతో సమానంగా. అంత అద్భుతంగా చిన్న కమ్యూనిస్ట్ కంట్రీ వియత్నాం. అమెరికా 17 ఏళ్ళు పోరాడింది వాళ్ళతో. వాళ్ళు అసలు తుపాకులు, చిన్న పిల్లలు తుపాకులు పట్టుకొని పోరాడారు. వాళ్ళ బంకర్ చూశాను, ఆడవాళ్ళు అబ్బాయిలు వాళ్ళు కూడా అందులో దూరి దే ఫాట్ ఫర్ దేర్ కంట్రీ. అట్లాంటి కంట్రీ డెవలప్మెంట్ వైపు చూస్తే వాళ్ళ బెడ్జులు, వాళ్ళ కథ, సిటీస్. వియత్నాం ఇప్పుడు ప్రైవేట్ అయిపోయింది, ఇప్పుడు అందరూ టూరిస్ట్ డెస్టినేషన్ అయింది తెలుసా. ఇప్పుడు మన వాళ్ళంతా వియత్నాం పోతున్నారు టూరిజం. అంత చిన్న కంట్రీ, అది కూడా కమ్యూనిస్ట్ కంట్రీ. ఎట్లా వచ్చింది ఆ డెవలప్మెంట్? సో ప్లానింగ్ ఒకటి, అందరు కూడా ఆ కమిట్మెంట్ ఒకటి, అందరు పని చేయాలంటే తత్వం ఆ దేశాల్లో ఉన్నట్టు మన దగ్గర లేదు. అన్ఫార్చునేట్. అది మనం ఏంటంటే ఇంట్లో కూర్చొని డబ్బులు ఎటు సంపాదించాలని ఆలోచిస్తాడు వాడు. కష్టపడి లేదు సార్. మనం కూడా ఏంటంటే మేము గెలవాలంటే మీకు ఫ్రీలు ఇస్తే ఆ ఫ్రీలు కోసం ఫ్రీ బిల్ కూడా ఇస్తున్నాం కదా. మనకు మీరు బియ్యం ఫ్రీ ఇస్తారు, ఇది ఇస్తారు, కూడా నేను అన్నాను. వాడు పేదవాడు కాబట్టి వాడు మాత్రం సంపాదించాడు. వాడికి 4 రూపాయలు సంపాదించుకునే అవకాశాలు కల్పించాడు సార్. నిన్న మొన్న కూడా చదివా, మాకు ఫ్రీ బిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు ఉపాధి కల్పించండి చాలు అంటున్నాడు. అంతే కరెక్ట్. ఇప్పుడు చైనా లాగా చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టేసాయి. అట్ల నుంచి వచ్చిన డెవలప్మెంట్ లో వాడికి
ఏ అందినా చైనా తప్పులేదు. ఫ్రీ సెక్షన్స్ ఏమైనా ఉంటాయి అసలు? ఉండదు. ఏముండవు, వాళ్ళు కష్టపడుకుంటారు శుభ్రంగా బ్రహ్మాండంగా. అందరి పనికి వంగబెడతాడు. ఆ, దాని మొత్తం ఓవరాల్ కంట్రీ యొక్క ఫేస్ లిఫ్ట్ చేస్తాడు. ఉమ్, అదే కదా కంట్రీ ఫేస్ లిఫ్ట్ అయ్యి అట్లా అద్భుతమైన డెవలప్మెంట్ కలపడానికి కారణం. ఉమ్. అసలు అమెరికా నథింగ్, అసలు చైనా డెవలప్మెంట్ మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి అది చాలా చెప్తున్నారు. ఆశ్చర్యపోయినాను. అసలు చైనా Yes, కమ్యూనిస్ట్ కంట్రీ అట్లుంటుంది అనుకోలేదు నేను. ఉమ్, నిన్న మనం పోయిన వియత్నాం కూడా అంత డెవలప్డ్ అని అనుకోలేదు. వియత్నాం అంటే చిన్న కంట్రీ అనుకున్నాను. ఉమ్. టూరిజం పోతున్నాం, వైల్డ్ లైఫ్ ఉంటుందో అనుకున్నా. మై గాడ్, అసలు సిటీస్ అయితే అమేజింగ్, అమేజింగ్. మన పనికేరావు. ఇప్పుడు ఏదో మన అగ్రణ అసలు నగరాలతో యాక్చువల్గా అయితే పాటు అన్నట్టుగా ఈ సైబరాబాద్ అనేది ఇప్పుడు చేరింది లిస్ట్ లో, కానీ ఆ, ఆ, అసలు ఈ మాత్రం డెవలప్మెంట్ గతంలో కూడా లేదు. 20 ఏళ్ల కింద అసలు సైబరాబాద్ లేనప్పుడు ఉమ్, మన హైదరాబాద్ ఏముంది, ఓల్డ్ సిటీ ఏం లేదు ఆడ. ఏం లేదు. ఇప్పుడు మనం ఆ స్థాయికి, వేరే అగ్రనగరాల స్థాయికి మన తెలంగాణ కూడా వచ్చింది, డెవలప్మెంట్ కనబడుతుంది. సైబర్ సిటీ పోతే మీకు యూరోప్ పోయినట్టే ఉంటుంది. ఉమ్, అక్కడ దిగి ఎయిర్పోర్ట్లో ఉమ్, చక్కగా మీరు ఫైనాన్షియల్ సిటీ, సైబర్ సిటీ పోయి మళ్ళీ రిటర్న్ పోయారనుకోండి, ఉమ్. మీకు మిగిలిన కనపడవు కదా, అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ కనపడతాయి. అది ఉంది, డెవలప్మెంట్ లేదని కాదు, బట్ మనం ఆశించిన స్థాయిలో లేదు. ఇతర దేశాలతో పోలిస్తే ఉమ్. ఆ స్థాయిలో లేదు.